శుభోదయం. ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉంది? మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగానే సాగుతాయా, లేక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? కాలం అమూల్యమైనది. ఆ కాల గమనాన్ని సూచించేదే పంచాంగం. తిథి, వార, నక్షత్ర, యోగ కరణములతో కూడిన ఈనాటి మన పంచాంగ విశేషాలు తెలుసుకుందాం. ద్వాదశ రాశి చక్రంలోని మీ రాశి ఫలితం ఈ రోజు ఎలా ఉందో తెలుసుకునే సమయం వచ్చేసింది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశేషాలతో పాటు ఈ రోజు మీరు పాటించాల్సిన అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. తిథి శుక్లపక్షం విద్య జూలై 15వ తేదీ 11 గంటల 51 నిమిషం నుండి జూలై 16వ తేదీ 8 గంటల 53 నిమిషాల వరకు. శుక్లపక్షం తదియ జూలై 16వ తేదీ 8 గంటల 53 నిమిషాల నుండి జూలై 17 6 గంటల 28 నిమిషాల వరకు. నక్షత్రం అశ్లేష జూలై 15వ తేదీ 9 గంటల 46 నిమిషాల నుండి జూలై 16వ తేదీ 7 గంటల 52 నిమిషాల వరకు. ముఖ జూలై 16వ తేదీ 7 గంటల 52 నిమిషాల నుండి జూలై 17వ తేదీ 6 గంటల 34 నిమిషాల వరకు. కరణం కౌలవ జూలై 15వ తేదీ 10 గంటల 18 నిమిషాల నుండి జూలై 16వ తేదీ 8 గంటల 53 నిమిషాల వరకు. తైతుల జూలై 16వ తేదీ 8 గంటల 53 నిమిషాల నుండి జూలై 16వ తేదీ 7 గంటల 36 నిమిషాల వరకు. గరజి జూలై 16వ తేదీ 7 గంటల 36 నిమిషాల నుండి జూలై 17వ తేదీ 6 గంటల 28 నిమిషాల వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల వరకు. అమృత కాలం రాత్రి 7 గంటల 3 నిమిషాల నుండి 8 గంటల 32 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 18 నిమిషాల నుండి 5 గంటల 6 నిమిషాల వరకు. శుభకాలం రాహు మధ్యాహ్నం 1 గంట 59 నిమిషాల నుండి సాయంత్రం 3 గంటల 36 నిమిషాల వరకు. యమగండం ఉదయం 5 గంటల 54 నిమిషాల నుండి 7 గంటల 31 నిమిషం వరకు. గూలిక ఉదయం 9 గంటల 8 నిమిషాల నుండి 10 గంటల 45 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 12 నిమిషాల నుండి 11 గంటల 4 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 14 నిమిషాల వరకు. వర్జం ఉదయం 9 గంటల 33 నిమిషాల నుండి 11 గంటల 1 నిమిషం వరకు. చంద్రమాసం అమాంత ఆషాఢము పూర్ణిమాంత ఆషాఢము శక సంవత్సరం ఆషాఢము 25/1948. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారికి ఈ రోజు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మీ పనిని జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే ఈ రోజు మీ ప్రత్యర్థుల ముందు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు. ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదు. కుటుంబ భాగస్వాములతో వివాదాలకు నివారించడానికి మీరు శాంతిని కాపాడుకోవాలి. మీ కోపం మీ పనిని పాడు చేస్తుంది. మీ డబ్బు కొరత అనిపించవచ్చు. మీ ఖర్చులపై శ్రద్ధ వహించాలి. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు ఇష్టమైన అభిరుచిపై కొంత సమయం గడపడం వల్ల మీ మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శివగయకు ప్రత్యేక పూజలు చేయాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారికి ఈ రోజు చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ రోజు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఈ రోజు మీ పనిలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశం పొందొచ్చు. మీరు దానిలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీ జీవితంలో కొత్త శక్తి అనుభవిస్తారు. మీ లక్ష్యాలను సాధించడానికి కొత్త బలాన్ని పొందుతారు. ఈ రోజు మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం పొందుతారు. ఈ రోజు మీ పెట్టుబడి నుండి మంచి లాభాలు వస్తాయి. మీ వ్యాపారంలో కూడా విజయం సాధిస్తారు. మీ పనిని కొత్త ఎత్తులకు తీసుకెళ్తారు. ఈ రోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మీ పనిలో చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలంగా ఉంచుతుంది. ఈ రోజు మీ భాగస్వామి లేదా బంధువులతో నమ్మకాశం కాని విషయాలపై వాదించకుండా ఉండాలి. మీ భాషను నియంత్రించుకోవడం వల్ల మీకు చాలా ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగులు ఈ రోజు కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండాలి. తద్వారా వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ఈ రోజు మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీ వినోదం కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు.
అవివాహితులకు ఈ రోజు మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. ఈ రోజు మీరు కొత్త వాహనం లేదా కొన్ని గృహ పరికరాలను కొనుగోలు చేయవచ్చు. ఈ రోజు మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు బాగా ఆలోచించాలి. ఈ రోజు మీకు 85% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు గణేశ చాలీస పాటించాలి. కర్కట రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. కర్కట రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కర్కట రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కట రాశి వారికి ఈ రోజు కాస్త కష్టంగా ఉంటుంది. మీ అవసరాలను తీర్చుకోవడానికి మీరు చాలా ప్రయత్నాలు చేయాల్సి రావచ్చు. మీరు చేసిన పనికి ఎక్కువగా సమయం శ్రద్ధను కేటాయించాల్సి రావచ్చు. ఈ రోజు మీరు వ్యాపారంలో కొంత అనిశ్చితను ఎదుర్కోవచ్చు. మీరు ఓపిక జాగ్రత్త పని చేయాల్సి రావచ్చు. ఈ రోజు మీ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ రోజు మీ కుటుంబంతో సమయం గడపడానికి అవకాశం పొందొచ్చు. మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగించాల్సి రావచ్చు. ఈ రోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు వినాయకుడికి లడ్డూలు నైవేద్యంగా సమర్పించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారికి ఈ రోజు కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఈ రోజు మీరు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ రోజువారీ పనులతో ఇబ్బందులు ఎదురవచ్చు. మీ అవసరాల కోసం మీ ప్రియమైన వారి సహాయం కోరాల్సి రావచ్చు. మీ డబ్బును నిర్వహించడానికి ఖర్చులపై శ్రద్ధ వహించాలి. మీ భావోద్వేగాలకు నియంత్రించుకోవాలి. మీ పనిలో మరింత కష్టపడాల్సి రావచ్చు. ఈ రోజు మీ పనిలో సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ ఆర్థిక విషయాలను నిర్వహించాల్సి ఉంటుంది. మీ ఇంటికి కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీకు 60% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు వినాయకుడి ఆలయంలో దాన ధర్మాలు చేయాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారికి ఈ రోజు మంచిగా ఉంటుంది. ఈ రోజు మీ జీవితంలో అత్యంత చిరస్మరణీయమైన రోజులను ఆస్వాదించడానికి ఒక సువర్ణ అవకాశం లభిస్తుంది. మీ నెరవేరని కోరికలు ఈ రోజు నెరవేరుతాయి. మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ రోజు మీకు చాలా బిజీగా ఉంటారు. మీరు ఒక ప్రాజెక్ట్ లో పని చేస్తారు. ఈ రోజు విద్యార్థులు వారికి ఇష్టమైన విషయాల్లో విజయం సాధిస్తారు. మీ మంచి ఫలితాలను పొందుతారు. ఈ రోజు సాయంత్రం మీరు ఒక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించాలంటే మరింత కష్టపడాలి. ఈ రోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు గణేశ చాలీస పాటించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మీ పనిలో విజయం సాధిస్తారు. మీ కష్టానికి తగిన ఫలితాలు కూడా పొందుతారు. మీ కలలను నెరవేర్చుకోవడానికి జీవితంలో కొత్త శిఖరాలను చేరుకోవడానికి అవకాశం పొందొచ్చు. ఈ రోజు కెరియర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. మీరు ఈ రోజు అవకాశాలను సరైన సమయంలో ఉపయోగించుకోవాలి. ఈ రోజు విద్యార్థులకు ముఖ్యంగా వైద్యానికి సిద్ధమవుతున్న వారికి కూడా మంచిది. మీరు మీ కృషికి సరైన ఫలితాలను పొందుతారు. వ్యాపార రంగంలో ముందుకు సాగడానికి కూడా ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు మీ డబ్బును సంపాదించుకోవడానికి మంచి అవకాశం లభిస్తుంది. ఇది మీకు చాలా ప్రశాంతనిస్తుంది. ఈ రోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు వినాయకుడికి నైవేద్యం సమర్పించాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారు ఈ రోజు తమ పనిపై దృష్టి పెట్టాలి. ఈ రోజు మీ ఉనికిని సంబంధించిన కొన్ని విషయాలను అర్థం చేసుకోవాలి. మీ అంతర్గత ఆలోచనలను క్లియర్ గా చేసుకోవడానికి మీకు సమయం దొరుకుతుంది. కొత్త పనిని ప్రారంభించే ముందు బాగా ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఆరోగ్యకరంగా ఉండడానికి మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. మీ కుటుంబంతో సంభాషించడానికి మీకు సమయం లభిస్తుంది. మీ కెరీర్ గురించి ఆలోచించడానికి సమయం లభిస్తుంది. మీ పనిలో మీ విశ్వాసాన్ని కొంచెం పెంచుకోవాలి. ఈ రోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి. ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశి వారిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనస్సు రాశి వారికి ఈ రోజు మంచిగా ఉంటుంది. ఈ రోజు మీ పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ మాటలను నియంత్రించుకోవాలి. ఈ రోజు మీ కార్యాలయంలో మాటల గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. ఉద్యోగులు కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండాలి.
ఈ రోజు మీ ప్రియమైన వారితో చాలా సంతోషంగా సమయం గడపొచ్చు. ఈ రోజు మీ వినోదం కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం కూడా లభిస్తుంది. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు. ఈ రోజు మీరు కొత్త వాహనం లేదా కొన్ని గృహ పరికరాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ రోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు వినాయక మంత్రాలను జపించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారికి ఈ రోజు కొంత కష్టంగా ఉంటుంది. మీ మనసులో రకరకాల ఆలోచనలు రావచ్చు. కుటుంబ సమస్యల గురించి మీరు ఆందోళన చెందే సంకేతాలు ఉన్నాయి. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు అనవసరంగా ఆందోళన చెందడం కంటే సంభాషణకు వెళ్లడం మంచిది. ఉద్యోగులు తమ పనిని అంకిత భావంతో చేస్తారు. మీ ఆర్థిక విషయాల్లో ప్రయోజనం పొందుతారు. మీ కోరిక మేరకు ఖర్చు చేయగలరు. మీ సంపాదన ఖర్చు చేయడం ద్వారా సంతృప్తి పొందుతారు. ఈ రోజు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ప్రియమైన వారితో మంచి సమయం గడపడానికి అవకాశం పొందొచ్చు. ఈ రోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు వినాయకుడికి లడ్డూలు నైవేద్యం సమర్పించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారికి ఈ రోజు చాలా బాగుంటుంది. మీ పాత పెట్టుబడి నుండి మంచి రాబడి రావచ్చు. ఉద్యోగులు కూడా మంచి ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశం ఉంటుంది. మీ ఆదాయ వనరులను కూడా పెరగొచ్చు. ఈ రోజు మీ ఆస్తికి సంబంధించి పెద్ద పరిష్కారం చేసుకునే అవకాశం లభిస్తుంది. కోర్టులో ఏదైనా కేసు నడుస్తూ ఉంటే మీ హక్కులను పొందొచ్చు. ఈ రోజు మీ జీవిత భాగస్వామికి బహుమతి ఇవ్వచ్చు. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ ఆహారం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు మీరు కుటుంబం నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు. ఈ రోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు గణేష్ చాలీసా పాటించాలి. మీన రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి వారికి ఈ రోజు చాలా కష్టంగా ఉంటుంది. మీ జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ పనిని నిరంతరం చేయడానికి ప్రయత్నించాలి. ఈ రోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉండదు. వ్యాపారులు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పెట్టుబడులపై దృష్టి పెట్టాలి. ఈ రోజు మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. మీరు ఒత్తిడి, అలసటను ఎదుర్కోవచ్చు. అందువల్ల మీ ఆహారం, వ్యాయామంపై దృష్టి పెట్టాలి. ఈ రోజు మీ కుటుంబం, ప్రియమైన వారితో సమయం గడపడానికి అవకాశం పొందొచ్చు. ఇది మీకు అవసరమైన విశ్రాంతినిస్తుంది. మీ జీవితానికి స్థిరత్వాన్ని తీసుకురావడానికి సహాయపడుతుంది. ఈ రోజు మీ పనిని స్థిరంగా చేయడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు వినాయకుడికి నైవేద్యం సమర్పించాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.